ఇది కొంచెం నడిచినప్పుడు ఓకే తర్వాత హెయిర్ స్టైల్ కూడా మీదే చేయించుకుంటారు. నువ్వు మంచిగా ఉండు, నేను తీసుకెళ్తాను. ఓకే, నీకేం డ్రీమ్ అని చెప్పు. మనకి ఇల్లు కావాలా మా అమ్మకి. బాబు కంప్లీట్గా నడవలేని పొజిషన్లో ఉన్నప్పుడు కూడా అప్పుడు కూర్చున్న ఓపిక ఉండేది సార్. కారు మీద ఇప్పుడు ఇంతకుముందు చూసిన డ్యాన్స్ అదే ఊర్లో సార్. ఒక 2 ఇయర్స్లో మళ్ళీ ఇంత ప్రాబ్లంకి వచ్చింది సార్. ఇప్పుడు అది కూడా లేని, హ్యాండ్ కూడా పైకి లేదు సార్. వాటర్ కూడా మేమే తాగిపియడం సార్. ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తే బోన్ ఇరిగిపోతుంది పాపం. గట్టిగా హద్దుకోలేము సార్ మేము. ఏంటిది ఫంక్షన్? మ్యారేజ్ భారత్లో సార్. భారత్? ఎవరు భారత్ ఇది? వేరే అన్నదా? ఆయన వచ్చిండా? మీ స్టైల్ సార్. అత్తారింటికి తరలాగా అదే. చెప్పు మీ చూడబ్బా చెప్పు, డైలాగ్ చెప్పు. సార్కి చెప్తాను. చెప్పు బేటా. చూసుడు అయిపోయినాక చెప్తా. చెప్పు సార్. సార్తో మాట్లాడినాక చెప్తాను. ఈ డైలాగ్ చెప్తాడంట ఆయన మాట్లాడినాక. ఇంకేంటన్నా, ఇంకేం చేస్తుంది? ఇప్పుడు ఇట్లా ప్రెస్ చేస్తే బోన్ ఇరిగిపోతుంది సార్. ఫ్రాక్చర్స్ ఉన్నాయి సార్ బాడీ మొత్తం. అంటే యూరిన్లో క్లోరిక్ యాసిడ్ రిలీజ్ అయ్యి బోన్స్ మీద పడింది సార్. ఆ బోన్స్ అన్నీ క్రాక్స్ వచ్చేసినాయి. చూడప్ప సిద్ధప్ప, నేను సుమంగా అంటాను. కాకపోతే ఒకటి వచ్చాను, అది గడ్డం తీసుకోవాలి, నేను గడ్డం తీసుకోవాలి. ఇంకేం తీసుకోవాలి. బాబు ఇప్పుడు మంచిగా ఉంటే డైరెక్ట్ ఇప్పుడు మీ దాంట్లోకి వచ్చేసి సార్ మాకు చెప్పకుండా డైరెక్ట్ మీ అక్కడికి వచ్చేసాడు. మీరంటే అంత ఇది సార్. ఫుల్ టాలెంట్. డ్రీమ్ ఏంది? అమ్మకి మంచి, మనకి మంచి ఇల్లు ఉండాలి. మంచి ఇల్లు, వీళ్ళిద్దరు ఇట్లా జాబు, అమ్మకి ఇస్తాం. అది అమ్మకి మెస్ ఇష్టం కదా. మంచి కారు, ఒక మంచి నాకు రామ్ చరణ్ సార్ కాడు ఉండే ఒక పిల్లలు కావాలా? నువ్వు పని చేయండి, నువ్వు అన్ని కొడుకు. ఇప్పుడు ఏది పుల్లు ఉంది నేను చూడదు. రామ్ చరణ్ కాడ సింహంలా ఉంటుంది అది. చిన్నపిల్ల, చిన్న కుక్క పిల్ల. చూస్తాను నేను. నాకు నిన్ను అంటే నేను తన దగ్గర 2-3 ఉన్నాయి. ఏదన్నా నాకు అర్థం కావట్లేదు. అందుకని ఒకసారి చూసి చెప్తాను. ఉందా ఫోటో? చూపించేది మీరు చెప్పండి. కాదు, ఆ ఫోటో ఏదో చూపించు. ఆయన ఏదో కుక్క పిల్ల చెప్తా ఉండే. చూస్తూ ఉంటాడు. పాప ఏం చదువుతుందమ్మా? నిన్న ఇంట్లో తీసుకొచ్చిందా? దీని పూడలు. నువ్వు అదే అన్నావా? నాకు అర్థం కదా. పూడలు ఏమనుకుంటా పంపించిన పెంచుకుంటా. కుదురుద్దా? పర్లేదా? డాక్టర్స్ అడుగుతారా? కష్టమవుతుందా? పంపించిన చెప్పు. పంపించిన పర్లేదా? మరి అడుగు అమ్మాలని. మళ్ళీ వాళ్ళు బరువు అవుతుందమ్మా. పంపించిన మంచి ఇల్లు వచ్చినాక పంపించిన. సరే. ఎప్పుడున్నారు ఓనర్స్? పిలిపించండి, ఒకసారి మాట్లాడుతూ ఉంటారు. రమ్మని చెప్పాను ఓనర్స్. 10 years అవుతుంది సార్. ఇక్కడ మాకున్న చిన్నపాటి ప్లేసులు కూడా హాస్పిటల్ ట్రీట్మెంట్ వల్ల అన్నీ అమ్మేసినాం సార్. గోల్డ్ కానీ ఏది కానీ. పాపను అది కూడా అతి కష్టంగానే చదివించుకుంటున్నాం సార్. చదువు ఇంపార్టెంట్ కదా సార్.
ఇటు బాబుని చూసుకుంటూ అటు లేదు, చూసుకునేది. చాలా నేను కష్టం కూడా కదా. వర్క్ చేసుకునేది సార్. చేసుకున్నప్పుడు అమ్మ వాళ్ళు చూసుకునేది. ఇప్పుడు అది కూడా చూసుకోలేని పొజిషన్. ఎందుకంటే అమ్మ కూడా వికలాంగురాలే సార్. అది ఇబ్బంది. మీరు ఏడుంటారమ్మా? ఇక్కడే సార్ ఈయనే ఉంటారా? దగ్గరలో సార్. దగ్గరలో తీసుకోబట్టి ఇది నాకు అమ్మా లేదు, మీ దగ్గర పెట్టి గుడి దగ్గరికి పోయి మీరు మళ్ళీ వీళ్ళకి చేరుస్తాం వాళ్ళ నాన్నగారిని మనతో పాటు పాప కూర్చోబెట్టడానికి కూర్చోండి కూర్చోండి. హౌస్ నేను వస్తాను, నేను వస్తాను. ఉన్నారా? చాలా మీ ఇద్దరు అన్నాను, నువ్వు వెనకపో, ఒకళ్ళు వెనకపోండి. వస్తలేదు, వచ్చిందా? చెప్తు తండ్రి, మీ ఆశీర్వాదం బలంతో మళ్ళీ మీ దగ్గరికి రావాలని ఖచ్చితంగా నేను అందుకు ఇక్కడి నుంచి గుడికి వెళ్ళి బాబు పేరు పూజ చేయించాలి, మీకు పంపిస్తానా? నువ్వు చెప్పినది చేస్తా, నువ్వు అడిగావు కదా, చేస్తా. ఓకే, నాకు ఒక ఐప్యాడ్ ఒకటి కొని ఈ ఫోటోలన్నీ చేసినవన్నీ మొత్తం దాంట్లో పెట్టండి. తను ఇలా పక్కన పెట్టి చూసుకుంటాడు ఇక్కడ దాంట్లో అన్నీ పెట్టి అది పంపిస్తాను ఇంకొక చూసుకుని. అలాగే దాంట్లో నేను చెప్తాను, మన దగ్గర ఓజీ చూద్దాం. నేను ఓజీ 2 చేస్తే నువ్వే స్పెషల్ గెస్ట్ నాకు. ఏనన్నా? ఖచ్చితంగా చూద్దాం, ఖచ్చితంగా నేను పిలిపిస్తాను. నేను తీసుకుపోతా. నువ్వు అవునా? సరే, నేను ఇంకోసారి వస్తాను నీకోసం. ఓకే, ముందు అమ్మ నువ్వు చెప్పింది చేస్తాను, నేను చేసి పెడతాను. నీకు అన్నీ పంపిస్తాను, ఐప్యాడ్లేసి అన్నీ పంపిస్తాను నీకు. మా ప్రొడ్యూసర్ కూడా అడుగుతా, ఓజీ కూడా పెట్టమని సినిమా దాంట్లో. అలా పెట్టచ్చా సినిమా ఐప్యాడ్లో? డౌన్లోడ్ చేసి పెట్టచ్చా? మీ సినిమా వచ్చిందంటే ఈవినింగ్ వరకు చూసేస్తారు సార్. ఉన్నాయా? ఓకే ఓకే, సార్ ఒక 2 స్పాట్లు అంటే పెట్టించున్నా, మిగతా నాకు తెలీదు. సరేనమ్మా, నువ్వు జాగ్రత్త, మంచిగా ఉన్నావు. నేను మీరు పోతారా గుడికి? వస్తారమ్మా? మీరు వస్తారమ్మా? ఇద్దరు వస్తారా? ఇద్దరు రండి. బాబుని ఎవరు చూస్తారు? అమ్మ మీరు చూస్తారమ్మా? మీ కారులు తీసుకొచ్చేసేయండి, పూజ చేయించి. బాబు ఇంటి పేరేంది? కొనుగోటి. ఏ గోత్రం? సనాతన గోత్రం. సనాతన నిరంజన్ మీ పేరు? సనాతన గోత్రీకుడు. ఏంటి మార్కరా? ఓ పని, మార్కర్ ఉందా మన కాడ? కింద ఎవరి దగ్గర ఉంటే చెప్పి, లేదంటే ఓ పని చేయండి, మార్కర్ కొని ఈ ఫోటో పట్టుకోరండి అక్కడ. నేను ఇది దారిలో పెట్టి పంపిస్తాను, నాన్న వాళ్ళు చెప్పి పంపిస్తాను. నువ్వేమంటావు నాన్న? ఏం పిలుస్తావు? అమ్మనమ్మా డాడీ అంటావా?
మమ్మీ అంట ఆయన నేను బేటా అని పిలుస్తున్నాను అందుకని అడుగుతాను. నీ ఫైటింగ్ నచ్చుతాయా నీకు? వైలెన్స్ అన్నావు నువ్వు ఇందాక, నువ్వు ఇంత వైలెంట్గా అయిపోయావా? బాగా నచ్చిందా ఓజీ? కొట్లాటలు బాగా నచ్చినాయా? కొట్టడం కూడా మీ డైలాగ్తోనే మమ్మల్ని గొప్పడతాడు సార్. అవునా? గబ్బర్ సింగ్ 250 సార్లు చూసాను. గబ్బర్ సింగ్ 2 టీవీలో విమలా నాకు చూస్తున్నావు. కొట్లాటలు బాగా నచ్చినాయి ఓజీలో. సార్ వీడి సంతోషం చూడడం కోసం మీరు రావడం చాలా ఏ వద్దు వద్దు